గౌరవనీయులైనటువంటి సభాధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు నారా లోకేష్ గారికి, తెలుగు ప్రజల రాజకీయ పర్వదినమైనటువంటి మహానాడును వీక్షిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు, మీడియా సోదరులకు నమస్కారాలు. ఈ మహానాడు వేదికపై 44 సంవత్సరాల తెలుగుదేశ ప్రస్థానంపై మాట్లాడే అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రామన్న రూపుదిద్దిన పార్టీని, చంద్రన్న తీర్చిదిద్దిన పార్టీని నారా లోకేష్ గారు తుదిమెరుగులు దిద్దుతున్నాడని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ఈ మహనీయుడు పెట్టినటువంటి ఈ తెలుగుదేశం ప్రస్థానంలో మనమందరం మమేకమయ్యాం. 44 సంవత్సరాలుగా తెలుగు జాతి కీర్తిని జాతీయ అంతర్జాతీయ వేదికలపై రెపరెపలాడించినటువంటి చరిత్ర మనది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా. సోదరులారా, స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి మాట్లాడాలంటే, అతని పలకాలంటే పదాలు ప్రవాహాలై సాగిపోతాయి, రాయాలంటే అక్షరాలు అశ్వాలై పరిగెడతాయి. జననం లేని మరణం అతనిది, మరణించి జననం హృదయాల్లో జీవిస్తున్నటువంటి మహానాయకుడు ఎన్టీఆర్ గారు. అందుకనే ఒక తరానికి స్ఫూర్తిగా నిలిచాడు, ఒక తరానికి మార్గదర్శకుడు అయ్యాడు. అతడే ఒక ప్రేరణ, అతడే ఒక స్ఫూర్తి, అతడే ఒక చైతన్యం, అతడే ఒక దిక్సూచి, అతడే ఒక మార్గదర్శి. అలాంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని సందర్భంగా మనవి చేస్తున్నా. నటుడిగా, నాయకునిగా, సామాజికవేత్తగా, సాంఘిక సంక్షేమ ప్రదాతగా చరిత్రలో సుస్థిరం సాధించినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు విలాసవంతమైనటువంటి సినీ జీవితం ఉన్నప్పటికీ ఇవాళ నటనలో అఖిలాంధ్ర ప్రజాగం నీరాజనాలు అందుకుంటున్న వేళ, తెలుగువాడిలో ఆత్మగౌరవం అడుగంటిపోతున్నటువంటి వేళ, ఢిల్లీ పురవీధుల్లో దిగజారుతున్న తెలుగువాడి ఆత్మగౌరవాన్ని పరిరక్షించాలని, 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తెలుగు జాతికి గుర్తింపు దక్కాలని, గాఢాంధకారంలో ఉన్నటువంటి తెలుగు జాతికి వెలుగులు ప్రసాదించాలని, గడీలలో ఉన్నటువంటి రాజకీయాన్ని గరీబోళ్ళ ముందు ఉంచాలని, అధికార పార్టీ అంతులేని అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని ఇవాళ తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి చరిత్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిదని సందర్భంగా మనవి చేస్తున్నా. అందుకనే ప్రారంభించినప్పుడు చెట్టు మీద కూర్చున్నటువంటి పక్షి కొమ్మ బలాన్ని నమ్ముకోదు, తన రెక్కల బలాన్ని నమ్ముకుంటుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలగాన్ని నమ్ముకుంటుంది. కాబట్టి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజే కార్యకర్తలను తయారు చేసినటువంటి చరిత్ర ఉంది. కార్యకర్తలకు అధ్యయనం, శిక్షణ, క్రమశిక్షణ, సేవాభావం, సేవనిరతి రాజకీయాలలో తీసుకొచ్చినటువంటి చరిత్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. అందుకనే కార్యకర్తలనే నాయకులుగా తయారు చేసినటువంటి చరిత్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు. అందుకనే దొరలు, భూస్వాములు, ఆసాములు, జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖులు, దేశపాండేలకు వ్యతిరేకంగా కార్యకర్తలనే నాయకులుగా తయారు చేసిన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీదని సందర్భంగా మనవి చేస్తున్నా. ఈ 44 సంవత్సరాల తెలుగుదేశ ప్రస్థానంలో గ్రామాలకు మౌలిక సౌకర్యాలు ఇచ్చాం, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాం, ప్రజలకు రాజకీయ చైతన్యం ఇచ్చాం, బలహీన వర్గాలకు రాజకీయ జీవితం ఇచ్చాం, సామాజిక మార్పులకు శ్రీకారం చుట్టాం, ఆర్థిక అభివృద్ధికి అందలం వేశాం, నిమ్న జాతుల ఉద్ధరణ కోసం, బడుగు జన ఉద్ధరణ కోసం బాటలు వేశాం, దేశ రాజకీయాలనే సమూలంగా మార్చివేసినాం, రాష్ట్ర రాజకీయాలని, దేశ రాజకీయాలను ప్రపంచవ్యాప్తంగా మార్చివేసినాం. ఇవాళ ప్రధానమంత్రుల, రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధానమైనటువంటి భూమికను పోషించాం. అందుకనే తెలుగుదేశం పార్టీ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో జెండా ఎత్తి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని పాటించినటువంటి చరిత్ర మనది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు ఇచ్చాడు, మహిళలకు ఆస్తిలో హక్కు ఇచ్చాడు, రైతులకు రాయితీలు ఇచ్చాడు, మధ్యాహ్న భోజన పథకం పెట్టాడు, మండల వ్యవస్థను ఏర్పాటు చేశాడు. ఇన్ని రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈ దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేస్తే ఆ తర్వాత వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు విద్యార్థిగా, విద్యార్థి నాయకునిగా, గోల్డ్ మెడలిస్ట్గా, ఎకానమిస్ట్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ఎన్డీఏ కన్వీనర్గా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అనేక సంస్కరణలు, జన్మభూమి, ప్రజల వద్ద పాలన, ఆకస్మిక తనిఖీలు, ఫ్లైఓవర్లు, ముందడుగు, చైతన్యం, ఆదరణ, దీపం, రోషిని వంటి పథకాలు పెట్టి
అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది. అందుకనే 44 సంవత్సరాలు గడుస్తున్నా నారా అంటే జనం రారా అని పిలుస్తున్నటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉందని. అందుకనే చంద్రబాబు నాయుడుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలను యువత పునికి పుచ్చుకొని వెదికి పట్టుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ విద్యకు ప్రాధాన్యత ఇస్తే ఇవాళ హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ వచ్చింది, ఇన్ఫోసిస్ వచ్చింది, IRDA వచ్చింది, IIIT వచ్చింది, నల్సార్ వచ్చింది, నిఫ్ట్ వచ్చింది, ఇవాళ నేషనల్ కన్స్ట్రక్షన్ వచ్చింది, బయోటెక్నాలజీ పార్కు వచ్చింది, హైటెక్ సిటీ వచ్చింది, శిల్పారామం వచ్చింది. ఇవాళ భారతదేశంలో ప్రపంచంలో తెలుగువాడి ఖ్యాతిని నలుదికల విస్తరించినటువంటి చరిత్ర ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇక్కడికి మనం ఐటీ గురించి ఆలోచిస్తే సార్ AI గురించి, క్వాంటం గురించి, ఇవాళ డేటా సెంటర్ల గురించి మనకంటే ముందు ఆలోచిస్తున్నటువంటి మీ నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. తెలుగు జాతి కీర్తి కోసం మీరు ఎంత ముందుకెళ్ళినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ యువ నాయకుడు నారా లోకేష్ గాలిపటంలా ఎంత గాలి ఎక్కువ వస్తే గాలిపటం పైకి ఎగిరినట్టు ఇవాళ అనేక రకాలుగా ఇబ్బందులతో ఎదిగినటువంటి నారా లోకేష్ గారి నాయకత్వంలో భవిష్యత్తులో మరింత రాజుదేల్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఒక చిన్న కథ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు అందరికీ గుర్తు చేస్తాను. ఒక 2 రాజులు ఆ తాడు తెగిపోయింది. తాడు తెగిపోతే మళ్ళా అతను ఉరిదీసేవాడు రాజుకాడికి వచ్చి, రాజా ఉరిదీసే సమయంలో తాడు తెగిపోయిందంటే వాని పాపాన వాడు పోతాడు, వానికి క్షమించురా అన్నాడంట. క్షమించురా అని చెప్తే మళ్ళీ అక్కడికి వెళ్ళాడంట. వెళ్ళి మీ రాజు ఏమన్నాడు అన్నాడంట. ఏమన్నాడు అంటే మా రాజు నిన్ను ఉరిదీయొద్దంటాడు అనుకున్నావు కదా అన్నాడంట. అవును మీ రాజు నైజం అది కదా, అతను ఉరిదీయనీయడు అంటే, ఓ పిచ్చోడా మా రాజు అక్కడ లేడు, మా యువరాజు ఉన్నాడు, ఇలా సచ్చే వరకు ఉరిదీయమని చెప్పిండంట. అందుకనే రాష్ట్ర రాజకీయాల నుంచి ఇప్పటి నుంచి మాట్లాడేటువంటి నాయకులు భవిష్యత్తులో తెలుగుదేశ పరిణామాలు ఏ రకంగా ఉంటాయో గుర్తుపెట్టుకోవాలని మీ అందరికీ గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. మాటల మాంత్రికుడు నన్నూరు నర్సిరెడ్డి గారు మరొక్కసారి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా చైతన్యపరిచే విధంగా అద్భుత ప్రసంగం చేసినందుకు వేదిక ద్వారా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క తీర్మానాన్ని బలపరచడానికి క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ఒక కార్యకర్త అనే బిరుదు ఆయనకు ఉండడం వల్లే అనేక చిత్రహింసలు గత ప్రభుత్వంలో పడినప్పటికీ కూడా ఎత్తిన జెండాని ఎక్కడ కూడా వదలకుండా ముందుకు నడుస్తున్నటువంటి నిరంజన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అత్యున్నత సభావేదిక అయిన మహానాడు కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ పెద్దలకి, లక్షలాదిగా ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నటువంటి నా తోటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నమస్కారం. ఈరోజు SC/ST అట్రాసిటీ చట్టం గత ప్రభుత్వం ఏ స్థాయిలో అమలు పరిచింది అనేటటువంటి ఒక అంశం మీద మాట్లాడేటటువంటి అవకాశం వచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. SC/ST సోదరుల భద్రత కోసం రూపొందించిన ఈ అట్రాసిటీ చట్టం స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత హేయంగా అమలు పరిచిండేటటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. దళిత సమాజ భద్రత కోసం ఉపయోగించాల్సిన ఈ చట్టం కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నిర్బంధించడానికి, ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ఉపయోగించిన ఘనత గత వైఎస్ఆర్సీపీ చట్టంను అమలు పరిచిండేటటువంటి తీరును గనక గమనిస్తే దళిత సమాజం సైతం ఔరా అని ఆశ్చర్యపోయేటటువంటి పరిస్థితి. మాజీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో నాగమ్మ అనేటటువంటి ఒక దళిత మహిళ హత్య జరిగితే బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిండేటటువంటి గత తెలుగుదేశం పార్టీ దళిత నాయకత్వంపైనే SC/ST అట్రాసిటీ చట్టాన్ని ప్రయోగించిండేటటువంటి సిగ్గుమాలిన పని ఆ గత ప్రభుత్వం చేసింది. దానికి బాధితులుగా, సాక్షులుగా మన హోంమంత్రి అనితా మేడం గారు, మన మడకశిర ఎమ్మెల్యే MS రాజు అన్న గారు కూడా ఉండడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చిండేటటువంటి దళిత రైతులకు సైతం వాళ్ళ చేతులకు బేడీలు వేసి వాళ్ళపైన కూడా SC/ST అట్రాసిటీ చట్టం ప్రయోగించిండేటటువంటి ఘనత గత వైసీపీ ప్రభుత్వానికే చెందుతుంది. కరోనా సమయంలో కేవలం
మాస్క్ అడిగిండేటటువంటి పాపానికి దళిత డాక్టర్ అయినటువంటి సుధాకర్ గారి మరణించేంత వరకు కూడా మీ పార్టీ ప్రవర్తన దళిత సమాజం మీద మీకున్నటువంటి అభిమానం ఏపాటిదో తెలియజేస్తుంది. అదేవిధంగా దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారు అతి కిరాతకంగా చంపబడి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేసిన తరువాత అనంతబాబుని మీ పార్టీ సత్కరించిన తీరు దళిత సమాజం యొక్క మాన ప్రాణాలు మీ దృష్టిలో ఎంత చులకనో కూడా తెలియజేస్తుంది. మీ ప్రభుత్వ హయాంలో ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉపయోగించిన తీరు చూశాక దళిత సోదరులను దళిత సమాజంను మిగిలిన వర్గాల నుంచి దూరం చేసే ప్రయత్నం చేశారే కానీ మిగిలిన వర్గాలకు దళిత సమాజాన్ని దగ్గర చేసి ఇరువురి మధ్య అంతరాలను ఒక ప్రభుత్వ అధినేతగా చెరిపివేసేటటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా మీరు చేపట్టకపోవడం దళిత సమాజం చేసుకునేటటువంటి దురదృష్టం. అంబేద్కర్ విదేశీ విద్య అనేటటువంటి ఒక కార్యక్రమానికి జగన్ విదేశీ విద్య అనేటటువంటి నామకరణం చేసి తద్వారా అంబేద్కర్ గారి కంటే నేనే గొప్పవాడిని అని మీరు ఆ సమాజానికి ఏమైనా సందేశం ఇవ్వదలుచుకున్నారా అని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు దళిత సమాజం కోసం, అభివృద్ధి కోసం, వారి అభ్యున్నతి కోసం తీసుకునేటటువంటి కార్యక్రమాలు, నిర్ణయాలు ఎన్నో. అత్యంత సమస్యాత్మకమైనటువంటి ఎస్సీ వర్గీకరణను ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా వర్గీకరణ సమస్య పరిష్కారానికి బాటలు వేసి దళిత సమాజానికి సాంఘిక న్యాయం చేసిండేటటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. దళిత సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడం కోసం జస్టిస్ పున్నయ్య కమిషన్ గారిని వేసి ఆ కమిషన్ సూచించిన 42 సిఫారసులను అమలుపరిచి దళిత అభివృద్ధికి పాటుపడిన గొప్ప నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. పేద దళిత విద్యార్థుల కొరకు అంబేద్కర్ విదేశీ విద్య అనే కార్యక్రమం రూపొందించి దళిత విద్యార్థుల విదేశీ విద్య కళను సాకారం చేసిండేటటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను 40,000 కోట్ల రూపాయలు కేవలం వారి అభివృద్ధి కోసమే ఖర్చు చేసిన ఘనత కూడా మన చంద్రబాబు నాయుడు గారిది. ఈ కార్యక్రమాలన్నింటినీ చూస్తే దళితులు నా మేనమామలు అని దళిత ఓట్ల కోసం చెప్పుకునేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దళిత ద్రోహిగా మిగిలితే సమాజంలో దళితుల పట్ల ఉన్న వివక్షను రూపం మార్చేటటువంటి ప్రయత్నం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు దళిత బాంధవుడిగా మిగిలాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా డాక్టర్ సుధాకర్ గారి మరణం వరకు హింసించిన తీరు, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంని డోర్ డెలివరీ చేసినటువంటి మీకు బాలయోగి గారిని, ప్రతిభా భారతి గారిని పార్లమెంటు అసెంబ్లీ స్పీకర్లుగా చేసిన నారా చంద్రబాబు నాయుడు పరిపాలనకు పోలిక చూస్తే బోత్ కెన్ నెవర్ విల్ బి ద సేమ్ అని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా మా చంద్రగిరి నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఉండగానే గౌరవ నారా లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్గా పదవి వచ్చినందుకు కూడా కార్యకర్తలుగా మేమందరం ఎంతో సంతోషించాం. అదేవిధంగా